రోజు మన 50 డేస్ ఛాలెంజ్ లో డే 8. ఈ రోజు మనకైతే కొంచెం టైం ఉంది. సో నా ఫస్ట్ మీల్ నేను ఉప్మా తిన్నా. ఇది ఎగ్జాక్ట్లీ నేను 12 కి తిన్నా. నా సెకండ్ మీల్ నేను రోస్టెడ్ పూల్ మక్ని తిన్నా. ఇందులో సాల్ట్ ఉప్పు వేసుకున్నా సరే కొంచెం చప్పగా తగులుతుంది, అందుకనే కందిగుండ వేసుకున్నా. కొంచెం కలుపుకొని తింటే బాగా అనిపించింది. ఎప్పటిలాగే మనకి థర్డ్ మీల్ కి చాలా టైం ఉంది. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి దోశ విత్ అవకాడో సలాడ్. ఇక్కడ రైస్ చాలా కాస్ట్ ఎక్కువ, 9 kgs మనకి $30 పడుతుంది. ఇంకా రైస్ తో దోశ పిండి చేసుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది మనకి, ఇంకా టైం టేకింగ్ కూడా. అందుకే ఇండియా నుంచి దోశ పిండి పంపించారు. అందులో జస్ట్ సాల్ట్ అండ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బట్ నేను రాగి పిండి కూడా వేసాను, కొంచెం హెల్తీగా ఉంటుందని. ఇప్పుడు మన అవకాడో సలాడ్ కి అవకాడో పీల్ తీసేసి దాన్ని స్మాష్ చేయాలి. అందులో నేను చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, అలాగే బీట్రూట్ తురుము వేసుకున్నా. ఇందులో కొంచెం సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ వేసుకున్నా, కొంచెం టేస్ట్ తగలడానికి. అంతే, మన రాగి పిండి దోశతో ఈ చట్నీ అయితే తయారైపోయింది. ఇదైతే చాలా హెల్తీగా ఉంటుంది. నేను 2 దోశలు తిన్నా, నా పొట్టు అయితే చాలా నిండిపోయింది. అసలు ఇండియాలో ఉన్నప్పుడు మ్యాగీ తప్ప నాకేం వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నా. అందులో హెల్తీ లైఫ్ స్టైల్ యొక్క వాల్యూ అయితే ఇంకా బాగా తెలిసింది.